కేంద్ర మంత్రివర్యులు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా మనవి. ఈనాటి ఈ స్టీల్ ప్లాంట్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభమవుతున్న సందర్భంగా జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ శ్రీ సజ్జన్ జిందాల్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, సవితి గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మిత్రులు మాధవ్ గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. ఏదైతే అటువంటి రతనాల సీమ ఆ తరువాత కాలంలో నీటి కొరత కారణంగా తిండి లేక కడుపు చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేటువంటి పరిస్థితి రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితి ఆ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుసు. ఏదైతే ఉన్న ఊరిని నేల తల్లిని వదిలి వలస వెళ్లి బయట ప్రాంతాల్లో బ్రతకాల్సినటువంటి పరిస్థితిలో రాయలసీమను ఒకప్పుడు చూశామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే ఉన్నాయో, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇవాళ రాయలసీమలో అభివృద్ధి పెద్ద ఎత్తున పరిగెడుతోంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. ఏదైతే కేంద్రంలో ప్రధానమంత్రి గారి వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క సహకారంతో, స్ఫూర్తితో, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ తో, ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా యువ నాయకుడు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో ఇవాళ రాష్ట్రం అభివృద్ధిలో ముందున్నటువంటి విషయాన్ని దయచేసి మీ అందరూ కూడా గుర్తించాలి. మొదల ఇది ఒకప్పుడు రాయలసీమ ప్రజల యొక్క గుండు కోత. ఉండడానికి వీలు లేని పరిస్థితి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి నుండి ఈవేళ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ లో గాను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక హబ్ గా మారబోతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గమనించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో రాయలసీమ ఒక పారిశ్రామిక హబ్ గా మారిపోతుంది. ఏదైతే గతంలో ఉపన్యాసాలకే పరిమితమైనటువంటి రాయలసీమ ఇవాళ అభివృద్ధి పదములో పయనించబోతా ఉంది మిత్రులారా. ఒకప్పుడు అభివృద్ధి అనేటువంటి నినాదమే రాయలసీమలో వినిపిస్తే ఇవాళ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. ఏదైతే గతంలో ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో పెద్ద ఎత్తున భూదందా చేసినటువంటి పరిస్థితిని మీ అందరూ గమనించాలి. స్టీల్ ఫ్యాక్టరీకి అనేక సార్లు శంకుస్థాపన చేసి ఈ కడప జిల్లా ప్రజల్ని, రాయలసీమ యొక్క ప్రజల్ని మోసం చేసినటువంటి విధానాన్ని మీరంతా కూడా గమనించాలి. గతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉన్నదో వారికి విధేయులుగా ఉన్నారు. చాలా సందర్భాల్లో ఈ జిల్లా ప్రజలు వారి కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఏ సందర్భంలో కూడా ఆ పాలకులు రాయలసీమ అభివృద్ధిని, ముఖ్యంగా కడప జిల్లా అభివృద్ధిని కోరుకోలేదనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. రాయలసీమ అభివృద్ధి చెందడం ఆ కుటుంబానికి ఇష్టం లేదు. రాయలసీమలో ప్రజల్లో చైతన్యం రావడానికి వీలు లేదు. రాయలసీమలో ప్రజలు ఆర్థికంగా స్థిరపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు వారి కుటుంబానికి బానిసలుగా ఉండాలని మాత్రమే వారు కోరుకున్నారు. కానీ ఈ కడప జిల్లా అభివృద్ధి మీద వారికి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి మిత్రులారా. ఇవాళ ఈ కడప జిల్లాలో ఏదైతే మా అడ్డాగా నువ్వు చెప్పుకునేటువంటి కడప జిల్లాలో నువ్వు గాని, నీ తండ్రి గారు గాని ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సమయంలో చేయలేనటువంటి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో, నాయకత్వంలో ఇవాళ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మిత్రులారా.
అదేవిధంగా ఇవాళ మన ముందు వచ్చినటువంటి జేఎస్డబ్ల్యూ సజ్జన్ జిందాల్ గ్రూప్ గురించి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తరచూ చెప్తా ఉంటారు, ఏ దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని, ఏదైతే దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం యొక్క జీడిపి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం 2030 నాటికి ఈ దేశంలో 300 మిలియన్ టన్ 300 మిలియన్ టన్ల స్టీల్ ఉత్పత్తి జరగాలనేటువంటిది ఒక లక్ష్యం. ఇవాళ దాదాపు దేశంలో 170 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి జరుగుతూ ఉంటే ఏదైతే జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఉన్నదో జేఎస్డబ్ల్యూ గ్రూప్ మాత్రమే ఇవాళ భారతదేశం యొక్క స్టీల్ ఉత్పత్తిలో 25% స్టీల్ ప్రొడక్షన్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చేస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా చెప్తాం. ఇవాళ భారతదేశంలో కాదు ఉక్కు దిగ్గజం, ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ఉక్కు సంస్థ, అటువంటి సంస్థ ఇవాళ మన జిల్లాకు వచ్చి స్టీల్ ప్లాంట్ నెలకొల్పడం మన అందరి అదృష్టంగా కూడా భావించాలి. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇది ఒక చక్కని వేదిక అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. మిత్రులారా, రాయలసీమలో ఇవాళ పారిశ్రామిక ప్రగతి పరిగెడుతూ ఉంది. 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏదైతే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కియా మోటార్ స్థాపనతో రాయలసీమలో పారిశ్రామిక ప్రగతి ప్రారంభమైంది. ఇవాళ జేఎస్డబ్ల్యూ స్టీల్ పేరుతో ఇది మరింత ముందుకు వెళ్లబోతా ఉంది. మిత్రులారా, ఇవాళ రాయలసీమ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, రాయలసీమ ఇవాళ వెనుకబడినటువంటి ప్రాంతం కాదు. ఇవాళ కేంద్రం నుండి, రాష్ట్రం నుండి అనేక లక్షల కోట్ల పెట్టుబడులు రాయలసీమకు వస్తున్నాయి. అదేవిధంగా అనేక లక్షల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు కూడా ఇవాళ రాయలసీమ ప్రాంతానికి వస్తూ ఉంది. ఇందాక మిత్రులు మాధవ్ గారు చెప్పారు, కర్నూలులో వారవకల్లో ఒక డ్రోన్ కి సంబంధించిన హబ్ ఏర్పాటు, తిరుపతిలో హీరో మోటార్ కి సంబంధించిన ప్రాజెక్టు, అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టు, పుట్టపర్తిలో అత్యాధునిక యుద్ధ విమానాలు తయారు చేసేటువంటి ఒక ప్రాజెక్టు, నేడువేళ కడపల్లో జమ్మలమడుగుల ప్రాంతంలో స్టీలు నిర్మాణ పనులు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో రాయలసీమ యొక్క తాగునీరు, అదేవిధంగా సాగునీరు అవసరాలు తీర్చేటువంటి పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో పోలవరం ప్రాజెక్టులో పనులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయనేటువంటి సంగతి మీరంతా కూడా గ్రహించాలి మిత్రులారు. ఈ విధంగా ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి స్టీల్ ఉత్పత్తి సంస్థ అయినటువంటి జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఇవాళ ఇక్కడ స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులు ప్రారంభించడం అనేది మనందరికీ కూడా ఒక మంచి ఆలోచన. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇది ఒక ఉక్కు ఫ్యాక్టరీయే కాదు, ఉక్కు నిర్మాణ సంస్థే కాదు, ఏదైతే రాయలసీమ ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాన్ని రాబోయే రోజుల్లో పెంచుతుంది, రాయలసీమ యువకుల యొక్క భవిష్యత్తుని రాబోయేటువంటి రోజుల్లో నిర్దేశిస్తుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు మిత్రులారా. అదేవిధంగా జిందాల్జీ, ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎ గ్రేట్ ప్రైడ్ that JSW Steel, India's most prestigious and #1 steel manufacturer, has come to Andhra Pradesh. Sri Sajjan Jinjalji, the visionary leader who shaped India's steel industry, is investing in Rayalaseema today, marking the beginning of a true industrial revolution. I extend my heartfelt gratitude to Sajjan Jinjalji for bringing the strength of JSW to our soil and building a world-class steel plant at Rayalaseema. సో ఈ విధంగా పెద్ద ఎత్తున రాయలసీమలో పెట్టుబడులు పెడతానికి ముందుకు వచ్చినటువంటి జేఎస్డబ్ల్యూ యొక్క సంస్థను, దాని చైర్మన్ ని అందరినీ కూడా అభినందిస్తూ, ఇందాక ఒక గంట సమయం ఉన్నప్పుడు ఈ పరిసర ప్రాంతాలు చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు అనేక ప్రతిపాదనలు కూడా జిందాల్జీ గారికి ప్రతిపాదించడం జరిగింది. రాబోయే 2 రోజుల్లో తిరుపతిలో పెద్ద ఎత్తున ఏరోస్పేస్ కు సంబంధించినటువంటి హబ్, అదేవిధంగా పెద్ద ఎత్తున
అరకు ప్రాంతంలో ఒక టూరిజం. ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ మరిన్ని పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని, అదేవిధంగా కేంద్రం యొక్క సహకారంతో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్తో రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగును పెడుతుంది. ఈ రాష్ట్రంలో గతంలో మీ అందరికీ కూడా తెలుసు మిత్రులారా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్ అంధకారంలోకి పోయినటువంటి పరిస్థితి నుండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆశలు చిగురించడమే కాకుండా ఇవాళ వారి నమ్మకాన్ని పెంచాయి. ఆంధ్రప్రదేశ్ కి చక్కటి భవిష్యత్తు ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా గమనించాలి. ఏదైతే ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలోనే 2,20 లక్షల కోట్లుగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఉన్నదో దేశంలో 300 టన్నుల యొక్క స్టీల్ ఉత్పత్తిని పెంచాలని, అందులో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున స్టీల్ ఉత్పత్తిని పెంచేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు మనం ప్రారంభించుకున్నాం. మన నక్కపల్లిలో పెద్ద ఎత్తున ఒక స్టీల్ నిర్మాణ ప్లాంట్ కు భూమి పూజ నిర్వహించడం. దాదాపు భవిష్యత్తు లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని మూసేవేయాలి అనేటువంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల కారణంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి యొక్క సహకారంతో దాదాపు 11,400 కోట్లు ప్యాకేజ్ ఇచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా గుర్లాంలో కూడా మరొక స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశంలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఉక్కు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంటుంది అనేదానికి అది భవిష్యత్తు ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ కడపలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉన్నదో రాబోయేటువంటి రోజుల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి సంస్థగా ఎదుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. Thank you, sir. Thank you very much. Visionary leadership, relentless execution.